నెక్స్ట్ అంగారక దోషం. అంగారక దోషం అంటే కుజరాహు కలయిక లేదా దృష్టిని కుజదోషం లేదా అంగారక దోషం అని కూడా అంటారు. అనగా కుజుడికి మరో పేరు అంగారకుడు అంటారు కదా, అవును. మంగళుడు అంగారకుడు. సో దీన్ని అంగారక దోషం అంటారు అనమాట. కుజరాహు కలయికని అంగారక దోషం అంటారు. సో ఈ సంబంధం 3వ స్థానంలోకి వస్తే జన్మ జాతకంలో ఇల్లు ఉంటే ఆ జాతకుడు హింసాత్మకంగా నేరస్తుడిగా కూడా అభివృద్ధి చెందుతాడు. సో ఈ కుజరాహు కలయిక ఎప్- ఆ, 3వ స్థానం అంటే ఇక్కడ ఉంది. ఇక్కడ 1, 2, 3 కుజరాహు కలయిక. అంటే వీళ్ళ క్లాస్మేట్. ఓకే, అది నోట్ పంపమన్నాడు, అందుకే కాల్ చేసిన. సో ఈ విధంగా ఉన్నట్లయితే ఒకవేళ వీళ్ళకి ఇల్లు సొంత ఇల్లు ఉన్నట్లయితే ఈ జాతకుడు హింసాత్మకంగా నేరస్తుడిగా కూడా అభివృద్ధి చెందుతాడనమాట. వీరు మరింత దూకుడుగా అహంకారంగా స్వార్థపూరితంగా ఉంటారు. వివాహం తర్వాత కూడా ఇతరుల వైపు ఆకర్షితులవుతారు. సో ఈ విధంగా అంటే ఇప్పుడు తొందరపాటుతనం అన్నమాట. రాహు అయినా కుజుడైనా తొందరపాటుతనం కదా. అవును. రాహు కూడా ఏదేదో చేయాలనుకుంటాడు, కుజుడికి ఆలోచన ఉండదు, ఆవేశం తప్ప. సో ఇలాంటి గ్రహాలు కలిసి ఉన్నట్లయితే దాని అంగారక దోషం అంటారు. అంటే దూకుడుతనం ఎక్కువ ఉంటుంది. అలాగే వివాహం తర్వాత కూడా ఆలోచన లేకుండా ఇతరుల వైపు ఆకర్షితులు అవుతారనమాట. ఈయన సప్తమాధిపతి అయితే ఇంకా ప్రాబ్లం అవుతుంది.